ప్రవచనాన్ని నమ్ముకున్న వాళ్ళు పాడైపోయిన వాళ్ళు ఉన్నారేమో కానీ వాక్యం నమ్ముకుని పాడైపోయిన వాళ్ళు చరిత్రలో ఎవరు లేరు. గమనించాలి. ప్రవచనాలు నమ్ముకుని పాడైపోయిన వాళ్ళు, మోసపోయిన వాళ్ళు, లాసిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాక్యాన్ని నమ్ముకుని నేను మోసపోయాను, లాసిపోయాను అన్న వాళ్ళని ఎవరినన్నా ఉంటే మనం ఇంపాసిబుల్ చూపించడం. చాలామంది నేను చూశాను, నా జీవితంలో రియల్గా ఎక్స్పీరియన్స్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక బ్రదర్కి చాలామంది ప్రేయర్ చేసి పాస్టర్లు అంతా కూడా కొన్ని వాగ్దానాలు ఇచ్చారు, కానీ అవి నెరవేరలేదు. అంటే కొన్ని ప్రాఫెసీస్ చెప్పారు, కానీ ఇవన్నీ కాదని చెప్పి బైబిల్లో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని తీసుకుని ప్రతిరోజు ఇంటికి వెళ్ళి అదే వాక్యాన్ని పదే 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 పలకటం, ధ్యానించటం, నెత్తిమే చేసుకుని అది పలుకుతూ ఉన్నప్పుడు ఎవరి సహాయం లేకుండా వాగ్దానం స్వతంత్రించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాస్టర్ల దగ్గరికి పరుగులు తీయటం మానేసి దేవుని వాక్యాన్ని పట్టుకొని దాన్ని పదే పదే ధ్యానించిన వారు ఫలితాలు చూస్తారు. మీకు ఫలితాలు కావాలంటే పరుగులు తీయటం ఆపేసేయండి. చక్కగా ఒక చోట కూర్చుని వాక్యాన్ని పట్టుకుని దాన్ని పదే పదే ధ్యానించండి. మనుషుడు జీవించినది రొట్టె వలన కాదండి, దేవుని నోటి నుంచి మాట. అంటే దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ మనకి. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మొట్టమొదటి వచనం, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకు ఆత్మను కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. హల్లెలూయా. ఎలాగా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా. నీకు స్వస్థత కావాలంటే ఎవరు నాకు స్వస్థత ప్రార్థన చేద్దారని పరుగులు తీయొద్దు. నీకు స్వస్థత కావాలంటే 1 పేతురు 2:4 వాక్యం పట్టుకో, నీ ఎదురుగుండా ఉంది. ఆల్వేస్ 24/7 పనిచేస్తుంది వాక్యం. నీకు ప్రవచనం చెప్పాలంటే, ప్రవచనం చెప్పేటువంటి వారి దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు మీటింగ్కి రా, అక్కడికి రా, అక్కడే చెప్తా ఉంటారు. పర్సనల్గా నీకు చేయకపోవచ్చు. లేకపోతే ఆ ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ ఇచ్చి మమ్మల్ని అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పి ఇంత ప్రాసెస్ ఉన్నది నీకు ప్రవచనం చెప్పించుకోవాలంటే, లేకపోతే దాన్ని నువ్వు పొందుకోవాలంటే. కానీ దేవుని వాక్యం విరివిగా దొరుకుతుంది. ఈరోజు నీ చేతిలో బైబిల్ ఉంది, నీ ఫోన్లో బైబిల్ ఉంది, ఎక్కడ పడితే అక్కడ అవైలబిలిటీగా ఉన్నది. అటువంటి వాక్యాన్ని ధ్యానించడం మానేసి, అటువంటి వాక్యాన్ని పట్టుకోవటం మానేసి, అంత ఈజీగా దొరికిన దాన్ని మనం పక్కన పెట్టేసేసి ఎవరో మన కోసం చేస్తారో అంటే, నేను వీళ్ళని ఏమంటారంటే లేజీ పీపుల్స్ అంటారన్నమాట. దేవుడు వాక్యాన్ని ఉచితంగా ఇచ్చేసాడు మనకి. ఆయన ప్రాణాన్ని పెట్టాడు, వెల చెల్లించాడు, అంతా సంపాదించి నీకు ఉచితంగా ఇచ్చేస్తే ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని పలకటం మానేసేసి ఈజీగా నేను ఎత్తిమే చేస్తే, ప్రార్థన చేస్తే నీకు అద్భుతం జరిగిపోవాలి, నీకు విడుదల వచ్చేసేయాలి, నీకు ఉద్యోగం వచ్చే సమస్తం ఈజీగా జరిగిపోవాలి. ఈజీగా వచ్చింది ఈజీగా పోతుంది. జాగ్రత్త. ఏదైతే నువ్వు దేవుని యొక్క వాగ్దానం ద్వారా పలకటం ద్వారా స్వతంత్రించుకుంటావో అది నిలబడుతుంది. హల్లెలూయా. భారతదేశంలో స్వాతంత్రం ఈజీగా రాలేదు, అదొక ప్రాసెస్ గుండా వెళ్ళింది. కాబట్టి ఈరోజున మనం దాన్ని అనుభవించగలుగుతున్నాం. చాలామంది తల్లిదండ్రులు ఈజీగా కష్టపడి సంపాదించిన పిల్లలకి ఇచ్చేస్తారు. దాని విలువ తెలియక చాలామంది నష్టపోయిన వారు ఉంటారు. కానీ కొంతమంది అయితే కష్టపడి తల్లిదండ్రులు ఇచ్చిన దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు కష్టపడి దాన్ని వృద్ధి చేసి వెయ్యంతలు చేస్తారు. అది గొప్పతనం. కాబట్టి ఇక్కడ వాగ్దానాన్ని పట్టుకోవాలి, వాగ్దానాన్ని ఎత్తిపట్టాలి, వాగ్దానాలతో కూడిన ప్రార్థన చేయాలి, వాగ్దానాలతో కూడిన మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. ఫ్రెండ్స్తో మాట్లాడతాం, బిజినెస్లో మాట్లాడతాం, బంధువులతో అందరితో మాట్లాడతాం. ఒక్క మాట అయినా దేవుని గురించి ఉన్నదా? ఒక్క మాట అయినా దేవుని వాగ్దానం ఎత్తిపట్టి మాట్లాడుతున్నామా? లేదు. ఎవరైనా అనారోగ్యం ఉందనుకోండి, మనం ఏం చేయాలి? ఇదిగో బైబిల్ ఈ మాట ఉంది, యేసయ్య పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత వచ్చేసింది. కాబట్టి ఇదిగో 1 పేతురు 2:24 ఈ మాట నెత్తిపట్టి పలకండి, పలకండి, పదే పదే పలకండి. వెంటనే జరగకపోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్తావు, రోగం పోతుంది, పోదు. ఈ కోర్సు ఇత్త డబ్బు ఉంది, తగ్గలేదు, మళ్ళీ ఇంకో కోర్సు. ఎన్ని కోర్సులు ఇచ్చినా ఎంత డబ్బు అయినా పెట్టి వాడుతుంటుంటా. కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులకి వాగ్దానం నెరవేర్చబడకపోతే, అనుకున్నది జరగకపోతే డిసప్పాయింట్మెంట్ అయిపోతుంటారు. అదే కాదు. అందుకని విసుగక నిత్యము ప్రార్థించమన్నాడు దేవుడు. అద్భుతం జరిగేంత వరకునో, నువ్వు కార్యం జరిగేంత వరకునో కాదు, కార్యం జరిగినా జరగకపోయినా, అనుకున్నది అయిపోయినా సరే ప్రార్థన చేస్తూనే ఉండాలంట. నువ్వు ఫలితం వచ్చేసినా సరే ప్రార్థన కంటిన్యూ చేయరంట. ప్రభు సన్నిధిని అనుభవిస్తూనే ఉండాలంట. హల్లెలూయా. మరి అటువంటి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించాలి. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే, మీకు ఆకలేస్తుంది అంటే నేను ఎవరికి భోజనాలు పెట్టను అనమాట, బిర్యానీలు తినిపించను అనమాట. బిర్యానీ ఎలా వండుకోవాలో నేర్పిస్తాను. ఇంకెప్పుడు ఆకలిస్తే అప్పుడు మీరు వండుకుంటారు, ఇంకెవరి పని ఉండదు మీకు. అప్పుడు లేదనుకోండి, మీకు ఎవరన్నా బిర్యానీ పొట్టలు ఇస్తాను అనుకోండి, ఆ బాకలేస్తుంది, ఎవరన్నా బిర్యానీ పొట్టలు ఇస్తే బాగుండు, ఎవరిస్తారా వచ్చి ఇవ్వకపోవచ్చు, నీ ఆకలి తీరకపోవచ్చు. అదే నీకు వచ్చిందనుకో, ఎవరితో సంబంధం లేదు. నీకు ఎప్పుడు ఆకలిస్తే మిడ్నైట్లో కావాలంటే మిడ్నైట్ వండుకు తినొచ్చు. అలాగే ఇది మాట, నిధి బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం నువ్వు పట్టుకున్నట్లయితే ఇన్స్టెంట్ ఫుడ్ అనమాట. నీకు
ఇన్స్టెంట్గా నువ్వు అప్పటికప్పుడు ఏది కావాలో అది తయారు చేసుకోవచ్చు, ఏ రకం కావాలో ఆ రకం. నీకు ఏ సమస్యకైనా సొల్యూషన్ దీంట్లో ఉన్నది, బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుని వాగ్దానాలు ఎత్తుబట్టి ప్రార్థించిన వారు ఎన్నడూ ఫెయిల్ అవ్వరు. వాళ్ళు నిరంతరం, అంటే ఇక్కడ చూడండి మంచి మాట ఉంది, 2 కొరింథీ 7:7 ఉంది, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. వాగ్దానంలో ఎన్నైనా సరే అవన్నీ అవును ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయంట. ప్రవచనాలు ఎన్నైనా కానీ అవును ఆమెన్ అన్నట్టుగా లేదంట. ప్రవచనాలు నిరర్ధకంలో అవ్వచ్చు అన్నాడు దేవుడు. అంటే అర్థం లేకుండా పోవచ్చు అంట ప్రవచనాలు. నేను ప్రవచన వరం తక్కువ అంచనేయట్లేదు. ప్రవచన వరం ఎవరికి, ఎందుకంటే ప్రవచన వరం అన్యుల కొరకు, ప్రవచన వరం బయట వాళ్ళ కొరకు. ఎందుకంటే వాళ్ళకి దేవుడి శక్తి తెలియదు కాబట్టి ఈ విధంగా ప్రవచించి చెప్పడం వల్ల ఓహో దేవుడు ఇంత శక్తిమంతుడు అని తెలుసుకుని వాళ్ళు దేవుని దగ్గర రావటానికి. అందుకే నువ్వు ఆల్రెడీ దేవుని సందులో ఉండి దేవుని యొక్క శక్తిని అనుభవిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఇంకా నువ్వు ప్రవచన కొరకు ఎదురు చూడటం అవసరం ఏంటి? అన్నీ వాగ్దానాలు ఉన్నాయి కదా. వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకుని నీకు అనారోగ్యం వస్తే వాగ్దానం ఉంది, 1 Peter 2:24. నీకు ఆర్థికపరమైన సమస్యలు వస్తే క్రీస్తు యేసు మహిమశిల నా ప్రతి అవసరం తీర్చబడుతుంది అన్నది ఉన్నది. 2 Korinthe 8:9 ఆయన ధనవంతుడై దరిద్రిగా వచ్చాడన్న వాగ్దానం ఉన్నది. ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థించాలి. ఒకవేళ నీకు దుఃఖం వేదన వచ్చింది అనుకోండి, నా దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాను అన్నాడు దేవుడు. నీకు శ్రమలు వచ్చాయనుకోండి, 97 కీర్తన 15 శ్రమల్లో నీకు తోడుగాను, నేను విడిపిస్తాను, నేను గొప్ప చేస్తాను. ఇటువంటి అమూల్యమైనటువంటి వాగ్దానాలు బైబిల్ నిండా ఉంటే ఇది మానేసి ఇది పక్కన పెట్టి అసలు బైబిల్ అయితే రాకుండా నువ్వెంత 100 మంది అభిషక్తుల చేత నువ్వు ప్రార్థన చేయించుకున్నా కూడా నీకు రిలీఫ్ వస్తుంది. గమనించాలి, ప్రవచనాలు లేకపోతే వరాలు ఇవన్నీ నీకు తాత్కాలికమైన పరిష్కారాన్ని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అభిషక్తుడు నీలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు ప్రార్థన చేసి, కానీ కొన్ని రోజుల తర్వాత దెయ్యం మళ్ళీ వచ్చి చూస్తుందంట నీ పరిస్థితి ఎలాగుందని. నిజంగా నువ్వు ఇంకా నింపబడలేదనుకో ఆ మళ్ళీ 7 దెయ్యాలు తీసుకుని వస్తుంది. అంటే శాశ్వత పరిష్కారం ఇచ్చిందా నీకు వరం? శాశ్వత పరిష్కారం ఇచ్చిందా నీకు ప్రవచనం? లేదు. అదే నువ్వు వాక్యాన్ని పట్టుకో, నేను పట్టుకున్నాను. నాకు మరి చెప్పాను చాలాసార్లు మీకు పైల్స్ అనే సమస్య ఉండేదని. ఎంతో కాలం బాధపడ్డాను. ఎప్పుడైతే వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థించడం పలకటం మొదలుపెట్టానో శాశ్వతమైన పరిష్కారం వచ్చింది. హల్లెలూయా. ఈ రోజుకి మళ్ళీ నేను దాన్ని చూడలేదు. కాబట్టి ఈ రోజున దయచేసి సమయాన్ని వృధా చేసుకోకుండా దినముల చెడ్డవి కనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవడం ఏంటంటే సత్యం తెలుసుకోవాలి. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఈ సత్యం తెలియకుండా మీరు ఈ లోకానుసారంగా అటు ఇటు పరుగులు తీస్తూ ఎంత చేసినా కానీ చివరికి విజయము పొందటం కష్టం. ఒకవేళ విజయం పొందినా తాత్కాలికం మాత్రమే, పర్మనెంట్ సొల్యూషన్ రాదు. వాక్యాన్ని పట్టుకున్నవాడు ఎవడ ఫెయిల్ అవ్వడు. వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు, వాక్యం వినేటువంటి వారు. ఈరోజు మీరు చూడండి, యూట్యూబ్లో నేను మెసేజ్లు పెడుతుంటాను, 20 minutes 30 minutes మెసేజ్లు. ఎవరు చూడరు. సాక్ష్యం పెడతాం 5 నిమిషాలు 3 నిమిషాలు, సాక్ష్యం 1000 మంది చూస్తుంటారు, వాక్యం 100 మంది చూస్తుంటుంటారు. అంటే చాలామందికి ఏం కావాలి? సాక్ష్యం. అంటే వాళ్ళకి ఎలాగ అద్భుతం చేశాడు దేవుడు, ఏం అద్భుతం చేశాడు, వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది, ఏం పలికితే అద్భుతం జరిగింది, ఇంతే. సాక్ష్యంలో నుంచి వాక్యం రాదు ప్రియులారా. వాక్యంలో నుంచి సాక్ష్యం వస్తుంది. మా మాస్టర్ చిన్నప్పుడు ఒక మాట అనేవాడు, ఏంటంటే ఎక్కాల పొట్టలో లెక్కలుంటాయి. ఏంటండి? ఎక్కాల పొట్ట చించితే కానీ లెక్కలు బయటపడవంట. అంటే లోపల ఉంటాయి లెక్కలు, ఎక్కాల పొట్ట లోపల ఉంటాయి అన్నమాట. అసలు ఎక్కాలే లేకపోతే లెక్కలు ఎక్కడొస్తాయి? అంతే కదా. వాడికి ఎడిసిన్ రావాలన్నా, సబ్స్ట్రాక్షన్ రావాలన్నా, కూడికలు తీసివేతలు ఏది రావాలన్నా ముందు ఎక్కాలు రావాలి. వాడికి ఎక్కాలు రాకపోతే అట్లా ఏం చేయలేడు. 2+2 కలపాలన్నా వాడికి ఏం రావాలి? ఎక్కలు రావాలి. అలాగా దేవుని వాక్యం లేకుండా ఏ ప్రవచనం ప్రవచించినా కానీ నీకు అది నిలబడదు. ప్రవచనం నిరర్ధకం అవ్వచ్చు, అర్థం లేకుండా పోవచ్చు, నెరవేర్చబడకపోవచ్చు, కోల్పోవచ్చు, నష్టపోవచ్చు. చాలామంది జీవితాల్లో ప్రవచనాలు ఫెయిల్ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ దేవుని వాక్యం మాత్రం ఎన్నడూ ఫెయిల్ అయిపోయినట్టు ఎక్కడా లేదనమాట. దేవుని వాక్యం ఎన్నడూ ఫెయిల్ అయిపోలేదు, ఫెయిల్ అవ్వదు కూడాను. హల్లెలూయా. దేవుని వాక్యం ఫెయిల్ అవ్వదు. అందుకనే భూమి ఆకాశములు గతించిన కానీ దేవుని నాటి నుంచి మాట అంటే ఏంటి? ఇదే వాక్యం. దేవుని వాక్యం ఎన్నడూ ఫెయిల్ అవ్వదంట. హల్లెలూయా. మరి మిమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేసేది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఒక 1.5 hour ఒక అద్భుతమైన ప్రాసెస్ వెళ్తుంది ప్రతిరోజు మనకు. ఏంటంటే స్టార్టింగ్ చిన్న ప్రేయర్ ఉంటుంది, తర్వాత స్థుతులు ఉంటాయి, అరగంట స్థుతులు ఉంటాయి, అరగంట ఒప్పుకోలు, ప్రతిదీ రెఫరెన్సే. రెఫరెన్స్ చెప్తే టైం సరిపోదని చెప్పట్లేదు, కానీ స్థుతులు రెఫరెన్స్లే, ఒప్పుకోలు రెఫరెన్స్లే. అంటే 1 hour వాక్యాన్ని ధ్యానిస్తున్నాం మనం. ఇది మానేసి ఈ 1 hour నేను మీ సమస్య చెప్పండి నేను ప్రార్థన చేస్తానంటే వేల లక్షల మంది అయిపోతారు. ఎందుకంటే అందరికీ ఏంటంటే ఆ సమస్య కోసం పేరెట్టి ప్రార్థించాలి. గమనించాలి ప్రియులారా, నీ సమస్య కోసం నేను ప్రార్థన చేస్తాను తీరుతుంది, మళ్ళీ రేపు సమస్య వస్తే మళ్ళీ నేనే ప్రార్థన చేయాలి. అంతే కదా.
ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ అనేటువంటిది ఒక నేర్పిస్తారు మనకు స్కూల్లో. అంటే నీకు దెబ్బ తగిలినట్టు నువ్వేం చేయాలి, ఆ గాయాన్ని కట్టుతో కట్టుకోవాలి, రక్తం పోకుండా, ఇది ఫస్ట్ ఎయిడ్ అనమాట. ఇది చేసుకోవడం రాలేనప్పుడు నువ్వు ఎంత గొప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళి లోపల పోతావు. అర్థమవుతుంది మీ అందరికీ? నీకు చిన్న గాయమే తగిలింది, బ్లేడ్ తగిలిందో సంథింగ్ ఏదో, ఫస్ట్ ఎయిడ్ అనేటువంటి ఒకటి ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా కట్టుకుని కాటన్ పెట్టు, క్లాత్ పెట్టు, చుట్టుకుని జాగ్రత్తగా అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు బతుకుతావు. లేదు నీకు దెబ్బ తగిలింది ఏం చేయలేదు తెలియదు, ఆ రక్తం కారుతానే ఉంది, ఈ లోపల డాక్టర్ దగ్గర పరుగులు తీస్తూ ఉన్నావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి లోపల నీ బ్లడ్ అంతా పోయింది, ప్రాణం కూడా పోతుంది. చూసారా? అలాగే ఈరోజు చాలామందికి ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ అంటే దేవుని వాక్యం అనేటువంటి ఫస్ట్ ఎయిడ్ చాలామందికి తెలియట్లేదు. వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని పలకాలి, వాక్యం చేత నింపబడాలి, వాక్యాన్ని విడిచిపెట్టేసేకూడదు ఎప్పుడు కూడా. ఏమన్నాడు దేవుడు? దేవరాత్రను ధ్యానించేవాడు అంటే వాక్యాన్ని, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించేవాడు. నేను వరాలు తక్కువ చేసి మాట్లాడతలేదు, అన్యభాషల వరం, ప్రవచన వరం ఇవన్నీ మంచిదే, అపేక్షించుడు అన్నాడు దేవుడు. దానివల్ల మేలు ఎవరికంట? చూడండి, వరాలు చెప్పేవాళ్ళు అనారోగ్యంతో చనిపోతుంటారు, వరాలు చెప్పేవాళ్ళకి వరాలు పనిచేయవు. మీరు గమనించారా? వరాల చేత మూవ్ అయ్యేటువంటి వారు ఎన్నో రోగాలతో సమస్యలతో బాధపడిన వారు చాలామంది ఉంటారు. కానీ వాక్యం బోధించేటువంటి వాడు వాక్యం నేర్చుకోకుండా బోధించలేరు, వాక్యం వాళ్ళలో పనిచేయకుండా బోధించలేరు. హల్లెలూయా. కాబట్టి మీకు ఈ సత్యం తెలియజేయాలని చెప్పే ఉద్దేశంతో నేను ఈ యొక్క అమూల్యమైన విషయాలు మీ మధ్యకి తీసుకొస్తూ ఉన్నాను. దయచేసి ప్రియులారు గమనించాలి, ఈ మెసేజ్లో ఏదో ఒకసారి వినేసి పక్కన పెట్టేసి పదే 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 వినండి, ఆలోచించండి, రాసుకోండి, రేపటి రోజు మీకు ఉపయోగపడతాయి. ఈ విషయాలన్నీ నా చిన్నతనంలోంచి మరి దేవుని సందర్భం నడుస్తూ ఉండగా నేర్చుకున్నటువంటి విషయాలు, ఎన్నో విషయాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఇలా నుంచినప్పుడు ధారాళంగా నాకు అట్లాగా అవన్నీ గుర్తు చేస్తుంటాడు. ఆ సిచ్యువేషన్ అదంతా కూడా మరి మీకంటే కనపడదు కానీ నా కళ్ళు ముందు అవన్నీ కనిపిస్తాయి. నేను 7వ తరగతిలో ఎలాగో నా కళ్ళు ముందు కనిపిస్తే ఇలా చేస్తుంటాడు దేవుడు. నేను 10th క్లాస్లో మరి చర్చిలో నిలబడ్డప్పుడు ఎలా ఉన్నాను దేవుడు అని చూపిస్తుంటాడు ఒకసారి నాకు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సత్యాన్ని మీకు తెలియజేయాలని చెప్పి నేను అంత ఆశపడుతున్నాను. గంట మెసేజ్ ఉన్నామా, 10 నిమిషాలు ఉన్నామా, 20 నిమిషాలు ఉన్నామా, ఇది కాదు. నీ జీవితంలో ఒక మాట, 1 word ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. ఒక మాట నీ జీవిత గమ్యాన్ని మార్చేస్తుంది, నీ జీవితాన్ని మార్చేస్తుంది. బైబిల్ చాలాసార్లు చదువుతున్నప్పుడు నేను మార్కు సువార్త 11:24 వద్దులకు ఆగిపోయాను, నేను ఆలోచనలో పడిపోయాను. అక్కడేమన్నది? మీరు ప్రార్థించిన అడిగిన పొందినామన్నా, మరి పొందినామన్నమాట ఏంటి? మరి మేము అడుగుతున్నాం ఆమె నేను ఎత్తున్నాం, ఎందుకు ఇలాగా? అసలు ఎందుకు ఎవరు చెప్పట్లేదు? ఇది ఏంటి సత్యం ఏంటి, ఇక్కడ ఏంటిది, అసలు ఏముంది అని ఆగి ఆలోచిస్తే కానీ అదే ధ్యానించడం అంటే. చదవటం అంటే చదువుకుని వెళ్ళిపోతాం, చదవం ఒక అధ్యాయం పడుకుంటాం అయిపోతుంది. ధ్యానించడం అంటే ఏంటంటే ఒకే మాట, ఒకే లైన్, ఒకే ఓటు నేను పట్టుకుంటుంది, నేను ముందుకెళ్ళనివ్వదు. అక్కడ నీ జీవితం మలుపు తిరుగుతుంది అనమాట. నా జీవితం మలుపు తిరిగింది. అంత మాత్రమే కాదు, అనేక మంది జీవితాలు మలుపు తిరగడానికి కారణమైంది. హల్లెలూయా. దేవుడితో ఎన్కౌంటర్ జరిగినప్పుడు పౌలు గారు చూడండి, అంతవరకు ఆయన జీవితం ఒకటి, ఎప్పుడైతే దేవుడు ఆయన జీవితాన్ని మలుపు తిప్పాడో ఆయన ద్వారా అనేక జీవితాలు మలుపు తిప్పబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు ఉంటున్నట్టు మీలో ఎందుకని ఈ రోజు నీ లైవ్లోకి వచ్చారు? మీరు చాలామంది 200 పైన, చాలామంది కొన్ని 100 మంది చూస్తూ ఉన్నారు. ఎందుకని మీరు అంత ఆసక్తితో వచ్చారు? ఎందుకని మీరు ఎంత ఆసక్తి వాక్యం వింటున్నారు? ఏదో మీ జీవితాన్ని మార్చేటువంటి మాట ఇక్కడ ఉన్నది, ఏదో మీ జీవితం కొరకు ఆల్రెడీ ప్రణాళిక చేయబడినటువంటి సిద్ధపరిచినటువంటి మాట ఇక్కడ ఉంది. కాబట్టి మీరు ఏం పలకాలి? దేవా, నా జీవితంలో నువ్వు ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేసావు, నేను చూడలేకపోతున్నాను, నేను స్వతంత్రించలేకపోతున్నాను, నీ కోసం దేవుడు చక్కటి బాట వేసాడు. యేసు నేనే మార్గం అన్నాడు, మార్గం వేసేసాడు ఆయన పరలోక రాజ్యానికి. నా ద్వారానే ఎవడైనా పరలోక రాజ్యం ప్రవేశించారు అంటే ఆయన మళ్ళీ వచ్చి నీకు మార్గం ఏమి వేయడు. ఆ మార్గం నువ్వు తెలుసుకుని దాంట్లో వెళ్ళిపోవాలి నువ్వు, అంతే. ఈరోజు చాలామంది ఏంటంటే ఇంకా దేవుడు ఇది చేస్తాడు చేస్తాడు చేస్తాడు, ఏం చేయాలి చెప్పండి? స్వస్థత కావాలా? ఆయన ఆల్రెడీ దెబ్బలు తినేశాడు. నీకు ఐశ్వర్యం కావాలా? ఆయన ఆల్రెడీ దరిద్రికి వచ్చేసాడు. ఇంకేం చేయాలి చెప్పండి? దేవుడు అసలు ఏమైనా చేయవలసింది ఏమైనా ఉన్నదా? అన్నీ చేశాడని సరే నో, నమ్మట్లేదు చాలామంది. అన్నీ చేశాడని ఎలాగంటాం? ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదే, నాకు పిల్లలు పుట్టలేదే, నాకు ఇంకా మరి ఉద్యోగం రాలేదే, ఇది రాలేదు కదా. దేవుడు నువ్వు పుట్టకముందే దేవుడు నీకు అన్ని సిద్ధపాటు చేశాడు. ఈ సత్యం తెలుసుకుంటే స్వతంత్రులు అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, ఇదే మెసేజ్ పదే 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 వినండి. మీ ఆలోచన విధానం కానీ మీ థాట్ ప్యాటర్న్ మొత్తం మారిపోతుంది. ఇక్కడ నుంచి మీరు ఎవరి కొరకు ఎదురు చూడరు, ఎవరో అభిషక్తుల కోసం ఎదురు చూసి వాళ్ళ చేత ప్రార్థించుకోవాలని ఆశపడరు, కానీ వాగ్దానం ఎత్తిపట్టుకుంటారు. వాక్యమే దేవుడే అన్నాడు, దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాలు ఎత్తిపట్టుకుంటారు. ఆ వాగ్దానం ఎత్తిపట్టుకుని ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈ రోగము, ఈ పైల్స్, ఈ యొక్క మోకాలు నొప్పులు, ఈ నీ పెయిన్స్, ఈ బీపీ, షుగరు, థైరాయిడ్
ఏ సమస్య ఉన్నా సరే, హెడ్లో బ్లడ్ క్లాట్స్, క్యాన్సర్, ఏ సమస్య ఉన్నా సరే, 1 పేతురు 2:4 ప్రకారం నా యేసే వెల చెల్లించేశాడు. గలతీ 3:13 ప్రకారం నన్ను విమోచించేశాడు. ఏది నాకు ఎంత మాత్రం హాని చేయదు, ఏది నా మీద పనిచేయదు అనేటువంటి సత్యం మీరు తెలుసుకుంటే ప్రియులారా, స్వతంత్రులు అయిపోయారు అంతే. ఇంక ఏం అవసరం లేదు, ఏ డాక్టర్ అవసరం లేదు, ఏ మెడిసిన్ అవసరం లేదు. ఈ సత్యం తెలిసే చాలు మీరు స్వతంత్రులు అయిపోతారు. ఇది తెలుసుకోవటం మానేసేసి మీరు ఎంత ప్రయత్నాలు చేసి, ఎంత మహాసభలకు వెళ్ళినా, ఎంత కన్నీళ్ళు కార్చినా, ఎన్ని ఉపవాసాలు ఉండినా విడుదల పొందుకోరు. బోల్డ్ మందిని చూపిస్తాను నేను. నా వయసు ఉన్న వాళ్ళు భక్తిపరులు చాలామంది ఉన్నారు. ఒక విడుదల లేదు, ఒక స్వస్థత లేదు, ఒక అద్భుతం లేదు వాళ్ళ జీవితంలో. ఎందుకని అంటారు? సత్యం తెలీదు. సత్యం అబద్ధం మనల్ని బందీగా చేసేస్తుంది. అందుకని వాడు అబద్ధానికి జనకుడు సైతాన్గాడు. వాడు ఆడుకునేది ఏంటంటే అబద్ధం, ఇది నిజమా అంటాడు. అంతే, అంటే అబద్ధమా అని అర్థం అనమాట. ఇది అబద్ధం అని చెప్తాడు. అబద్ధం అన్నదాన్ని నువ్వు నిజమని నమ్మేస్తావు, దేవుడు నిజమన్నదాన్ని అబద్ధం అనుకుంటుంటావు. కన్ఫ్యూజ్ చేసేసి నిన్ను ఎటు కాకుండా చేసేసి వాడు చక్కగా వాడు రాజ్యానికి వారసులుగా, నరకానికి వారసులుగా చేసేసుకుంటాడు. నిన్ను నాశనానికి కర్తగా పట్టాడు. నువ్వు కూడా నాశనం అవడానికి వాడు ప్రాణాలకు సిద్ధం చేసుకుంటాడు. సులువుగా చిక్కులు పెట్టి నిన్ను అంతమొందించేస్తాడు. వాడు నేను చంపలేడు, కానీ నీకు నువ్వు చంపుకునేలా చేస్తాడు. వింటున్నారా? సైతాన్ గడు నేను చంపలేడు, కానీ నువ్వే చంపుకునేలా చేస్తాడన్నమాట. నేను ప్రేరేపిస్తాడు. ఇంకెందుకులే ఈ జీవితం, నాకు బోల్డ్ మెసేజ్లు వస్తాయి రోజున, ఇంకా నాకు బ్రతకాలనిపించట్లేదండి, చచ్చిపోవాలనిపిస్తుంది, ఈ సమస్యలు, ఈ అప్పులు, ఇంక బ్రతకడం కంటే చావు మేలనిపిస్తుంది, చచ్చిపోతాను అనుకుంటానంటే నేను ఏమంటాను మరి? సరే, మీ చావుని కాదని నేను ఎలాగంటాను? ఓకే అని పెడతాను అనమాట. ఎందుకంటే నేను బ్రతకాలన్నది, నేను జీవించాలన్నది, ఈ సమస్యను నేను జయించాలన్నదంటే ఈ లోకాన్ని జయించిన యేసు ప్రభువు వారు యోహాను 16:33 చెప్తున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ వస్తుంది, ధైర్యంగా ఉండండి అయ్యా, ధైర్యంగా ఉండండి అమ్మా, నేను జయించాను కదా, మీరు కూడా జయిస్తారు. మీరు నా బిడ్డలు అయితే, మీరు నా బిడ్డలు ఎప్పుడవుతారో తెలుసా? యోహాను 1:12 ప్రకారం నా యందు విశ్వాసం ఉంచండి, నా యందు మీరు నమ్మిక ఉంచండి, అప్పుడు నా బిడ్డల అధికారం ఇచ్చేస్తాను. హల్లెలూయా. నేను ఎలా జయించిన మీరు జయించేస్తారు, నేను ఎలా జీవిస్తున్నాను మీరు ఎలా జీవిస్తారు, చావరు. హల్లెలూయా. అది దేవుని ఉద్దేశం. అయిపోయింది. వాక్యం తెలిస్తే నీకు అసలు ఎవరితో పని ఉన్నది అసలేని. వాక్యంలో ఉన్న సత్యం తెలిస్తే ఏ సమస్య నువ్వు డీల్ చేయలేవు, ఏ సమస్యను ఎదిరించలేవు, ఏ అప్పును ఎదిరించలేవు. చెప్పండి, వాక్యం తెలియకపోవడం వల్ల కదా ఈ రోజున నలిగిపోతున్నారు, సమస్యలను ఎదిరించలేకపోతున్నారు, ఆ యొక్క ఉద్యోగం నుంచి ప్రమోట్ అవ్వలేకపోతున్నారు, ఆ వ్యాపారం నుంచి అభివృద్ధి చెందలేకపోతున్నారు. ఎప్పుడు ఆ 1000 రూపాయల బిజినెస్, 1,00,000 రూపాయలు అక్కడ ఆగిపోతున్నాం, కానీ కోట్లలో సంపాదించాలి, మనం మిలియనీర్ అవ్వాలి. ఇట్లాంటి ఆలోచన మనకి ఎందుకు రావట్లేదంటే మన లెవెల్ ఎప్పుడు చిన్నది, మన విశ్వాసం ఎప్పుడు చిన్నది. కాబట్టి నీ స్థాయికి తగినట్టుగా నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వు పొందుకోలేకపోతున్నావు. మన దేవుడు ఎంతంటే మహాకాశం పట్టజాలం వాడు తెలుసు వాక్యం అందరికీ, కానీ నువ్వు అంతగా చూడలేకపోతున్నావు దేవుడిని, అంతగా ఆసక్తిని అనుభవించలేకపోతున్నావు, అంతగా ఆసక్తి చేత నింపబడలేకపోతున్నావు. అంతగా నింపబడితే అంతగా ఆలోచిస్తావు. అందుకే దేవుడు అంటాడు, నీ విశ్వాస పరిమాణం చెప్పి నీకు జరిగిన కాక అంటాడు. పరిమాణం చూసారా? విశ్వాసం కొలవబడుతుంది, పరిమాణం ఉంటుంది. అందరి విశ్వాసం ఉండదు, ఒకేలా ఉండదు. నా విశ్వాసం వేరు, నా బిడ్డ విశ్వాసం వేరు, నా భార్య విశ్వాసం వేరు, నా ఫ్రెండ్ విశ్వాసం వేరు. ఎవరి విశ్వాసం వాళ్ళదే. ఎంత కలిసి ఉన్నా, ఎంత ఒకే పక్కన ఉన్నా కానీ ఆ యొక్క విశ్వాస పరిమాణం చెప్పి దేవుడు వాళ్ళ జీవితంలో కార్యాలు చేస్తుంటాడు. చూడండి, అందరికీ ఒకే టాలెంట్ ఉంటుంది, అందరికీ ఒకే వయసు ఉంటుంది, కానీ ఒకళ్ళు ఫుల్ డెవలప్ అవుతారు, ఒకళ్ళు అట్లే ఉంటుంటారు. కారణం ఏంటంటారు? ఆయన వర్షిపరే, ఈయన వర్షిపరే, ఆయన ఏజ్ ఈయన ఏజ్ ఒకటే. వాళ్ళందరికీ సరి పరిచయాలు స్టార్ట్ చేశారు, వాళ్ళందరూ కూడా సండే వర్షిపులు నడిపిస్తున్నారు. కానీ ఒకరు అలాగే ఆ 10 మందికో 50 మందికో పరిమితం అయిపోయి ఉంటారు. అద్భుతంగా చేస్తారు అంతా కూడా, కానీ గ్రోత్ ఉండదు. ఎందుకనంటారు? విశ్వాసం అనేది బయటికి కనిపించదు. నువ్వు చేసే ఆరాధన, నువ్వు చేసే ప్రతి పని బయటికి కనిపించవచ్చు, కానీ ఈ విశ్వాస పరిమాణం అనేటిది బయటికి కనిపించదు. కాబట్టి ఈ రోజున చాలా పవర్ఫుల్ మెసేజ్, చాలా శక్తివంతమైన మెసేజ్. మరలా వినండి, మీ జీవితాలు మార్చబడతాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వెలుగులోనికి నడిపించి బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. ఈరోజు అమూల్యమైనటువంటి సత్యాలు మా ముందుకు తీసుకుని వచ్చావు. విన్నవారి జీవితాలు వెలిగించబడి ఇక నుంచి వారి ఆలోచన విధానం, వారి ప్రవర్తన విధానం, వారి జీవితం మార్చబడేలా చేసినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్.